కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికరలో హరి నేతృత్వంలో సింగరేణి కార్మికుల సమస్యలపై పాదయాత్రకు సిద్ధమైన నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రామకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను నిర్వీర్యం చేస్తున్నారని హరి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కల్పించిన మెడికల్ బోర్డును రేవంత్ సర్కార్ రద్దు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం RG1 GMను కలిసేందుకు యత్నించిన బీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడం సరైంది కాదన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు పిరికిపందలా వ్యవహరిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సింగరేణి కార్మికులతో పాటు NTPC, రామగుండం ఎరువుల కర్మాగారం, బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై మెరుపు నిరసనలకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. శాంతియుత వాతావరణంలో నిరసన తెలుపుతున్న నాయకులను నిర్బంధించి అధికార పార్టీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి GM కార్యాలయం ముందు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. GM అందుబాటులో లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఎప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు చొరవ తీసుకుని పారిశ్రామిక ప్రాంత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధంగా ఉండాలని హరి హెచ్చరించారు. ప్రజల కోసం కులం నశించాలి. ధర్నా చేస్తుంటే మీరు ఇది ఈ విధంగా చేయడము అన్యాయము. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వము ఇంత భయపడతా ఉంది పిరికిపంద చర్య. జై తెలంగాణ, జై తెలంగాణ. మార్పేట సమస్యలు వెంటనే, మెడికల్ బోర్డు వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో, రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ప్రజలకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఉంటుందో, స్వతంత్రం ఉంటుందో, హక్కులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ నిర్వీర్యం అవుతూ ఉన్నాయి. ఇవాళ ఏ కార్యక్రమం చేసి ప్రజల పక్షాన మాట్లాడాలన్నా కానీ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగా ఏదైతే చాలా ఏళ్ళుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చినటువంటి మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికులకు ఇచ్చే పద్ధతి ఉండే. ప్రతి నెలలో 2 సార్లు మెడికల్ బోర్డు కూర్చొని అందరిని అన్ఫిట్ చేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కల్పించారు. అట్లాంటి పరంపరను కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తుంగలో దొక్కి కార్మికులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మోసం చేసుకుంటూ పిల్లలకు వారసత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా మెడికల్ బోర్డు కూర్చోకుండా చేస్తూ ఉంది. దీన్ని గౌరవ పెద్దలు KT రామారావు గారు, హరీష్ రావు గారు విస్తృతంగా తిరిగి దీన్ని ఖండిస్తూ ఉంటే ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం ఆధ్వర్యంలో విఠల్ నగర్ నుంచి JM ఆఫీస్ వరకు పదయాత్ర పెడితే పొద్దున మిగతా మామూలుగా ధర్నా చేసుకోమని చెప్పారు. కానీ మళ్ళీ ఇవాళ అందరినీ కూడా రాత్రిపూట ఏకాఏకగా చాలామందిని హౌస్ అరెస్ట్ చేస్తూ పోలీసు పవర్ను చూపెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పిరికి పందగా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఒక ధర్నా చేస్తే కార్మికుల కోసం ధర్నా చేసే స్వేచ్ఛ లేకుండా చేస్తారు? మీకు ఇంత భయం ఎందుకు అవుతుంది? మీరు తప్పులు చేస్తున్నారు కాబట్టే భయం అవుతుంది. తప్పు చేసిన వానికే ఎప్పటికైనా భయం అవుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద పాదయాత్రను ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన మాట్లాడుతూ ఉంటే మీరు ఖండించే విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం.
ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మిగతా పార్టీలంతా కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎన్నడీ లేని విధంగా పోలీసులందరూ ఇంటి చుట్టూ పెట్టుకొని దొంగలాగా మఫ్టీల అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఒకవైపు సింగరేణి అధికారుల మీద అధికార దుర్వినియోగం చేసుకుంటూ, ఇటు పోలీసు అధికారుల దుర్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా 11:30కు జేఎం ఆఫీస్ కాడ ప్రజల పక్షాన ప్రజలందరి సహకారంతో అక్కడ ధర్నా జరుగుతుంది, విజయవంతమవుతుంది. మమ్మల్ని పోనిచ్చినా పోనీయకపోయినా కూడా ధర్నా అనేది ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. ఇవాళ నువ్వు హౌస్ అరెస్ట్ చేస్తావు కావచ్చు, రేపు మేము కూడా నువ్వు మెరుపు అరెస్ట్ చేస్తే మేము కూడా మెరుపు ధర్నాలు కూడా చేయొచ్చు. ఇవాళ ఒక శనివారంతో అయిపోదు, ఇంకా శనివారాలు వస్తాయి, సోమవారం వస్తుంది, మంగళవారం వస్తుంది. ధర్నాలకు, మీ ముట్టడిలకు, మీ క్యాంప్ ఆఫీసుల ముట్టడిలకు కూడా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి, దీనికంతటి కూడా ఏదైతే నష్టం జరుగుతున్నాయో, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు నష్టం జరుగుతుందో అది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా, శ్రీధర్ బాబు కావచ్చు, వివేక్ గారు కూడా కావచ్చు, వీళ్ళు బాధ్యత వహించాలి. ఇక్కడ కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపటి నుంచి ఇది ఒకటే సమస్య కాదు, ఇవాళ కాంట్రాక్ట్ లేబర్ల సమస్య ఉన్నది. ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ లేబర్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు, ఓబీలో చేస్తున్నట్టు వర్కర్ కావచ్చు, నిరంతరము వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నారు. ఏదైతే మన బ్రిటిష్ సామ్రాజ్యంలో నడిచిన విధంగా వర్కర్లకు హక్కులు లేకుండా పోయి దోపిడీ చేస్తూ ఉన్నారని, దీన్ని ఎప్పటికైనా మీ అందరికీ కూడా ఏదైతే కలకత్తాలో జరుగుతుందో, ప్రభుత్వం పోయినాక ఏ విధంగా అప్పటి ప్రజాప్రతినిధుల మీద దాడి జరుగుతుందో తప్పకుండా మీ మీద కూడా జరుగుతుంది. అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చుకోవద్దని చెప్తా ఉన్నాం.